పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, కృపా క్షేమము అనుగ్రహించడానికి స్తోత్రాలు. పరలోక దూతాది స్తోత్రములతో మా స్తోత్ర గానాలు గైకొనండి. ఈ సమయంలో నాయన నేను మహిమపరిచి నేను ఘనపరిచినటువంటి ఈ యొక్క నా తండ్రి అయిన సమయంలో మీరు ఆరాధన చేసినటువంటి ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి. మీ పిల్లలు ఆరాధించినటువంటి అయా మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం. మీ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయనా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మనసారా నీ దరి చేరినప్పుడు మాకెంతో సంతోషము తండ్రి. అవునైనా హల్లెలూయా స్తుతి మొదల గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా మార్చండి నా తండ్రి. నీకు స్తోత్రం. మీ జీవ భాగంలో నడిచేటువంటి ధన్యత దయచేయండి అయా. మీ సాక్షిగా బ్రతికేటువంటి ధన్యత మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తుతి ఆగమను చెల్లిస్తున్నాం. మా పోషకుడు మీరే, మా విమోచకుడు నీవే, మా జీవాధిపతివి నీవే తండ్రి. మా కాపరి నీవే రాయ. నీకు స్తోత్రములు, స్తోత్రములు. జగత్తుకు పునాది వేసిన మా తండ్రి నీకే స్తోత్రములు, స్తుతి ఆగమను చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రము, 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 స్తోత్రము. సంపూర్ణమైన విశ్వాసము నీ ఎదుట అయా మేము కనపరిచేటువంటి ధన్యత మాకు దయచేయండి. అల్పులము, అయోగ్యమైనకు పనికి రానటువంటి మట్టి పురుగమైనటువంటి మీరు మమ్మల్ని మరుగు చేసుకోండి ఈ సమయంలో తండ్రి. ఆయన మీ మాట చేత మమ్మల్ని ఆదరించండి తండ్రి. ఆయన నీకు స్తోత్రం. మీ మాటే మమ్మల్ని దీవింపజేయండి నాయన. మీకు స్తోత్ర. మీ మాటే మాకు వెలుగుగా ఉన్నది తండ్రి. మా త్రోవకు వెలుగు ఉన్నది నాయన. నీకు స్తోత్రములు. మమ్మల్ని నడిపిస్తున్నది మీ వాక్కు నా తండ్రి నాయన. నీకు స్తోత్రములు. ఇదిగో మనుషులు రొట్టె వలన ఎంత మాత్రమో జీవించలేడు, కానీ మీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషులు జీవించదని మీ లేఖనము సెలవిస్తుంది కనుక తండ్రి మీ నోట నుండి వచ్చే ప్రతి మాట మమ్మల్ని జీవింపజేస్తుంది అయ్యా. నీకు స్తోత్రం. శ్రద్ధగా మీ మాట వినేటువంటి దానితో మాకు దయచేయండి. మా హృదయం అనేటువంటి పదక మీద మీ మాటలు రాసుకునేటువంటి దానితో మాకు దయచేయండి. మా హృదయంలో మేము సిద్ధపు చేసుకునేటువంటి దానితో మాకు దయచేయండి. ఆ యొక్క నీకు పాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు పాటలు ఉన్నటువంటి వారిని అయా మీరు దయచేసి వారిని ఇద్దరు మాత్రం విడిపించి మీ నామానికి గొప్ప మహిమ, ఘనత, ప్రభావం కలిగింపజేసుకోండి. ఈ రాత్రి వేళ సమయంలో మీ మాటలు వినేటువంటి దానితో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగింపజేసుకున్నామని మనాదులు విమోచకులుగానైన పరిశుద్ధాత్ముడు యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన యేషువ మెస్సీయ పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాశలో శుభాశలో. మంచిది. ఇంతవరకు మనం సర్వోన్నతుని యొక్క మాటలు విన్నాం. మరి సర్వశక్తివంతుడైన యేషువ మెస్సీ వారు మనకు సెలవించిన రీతిగా మనందరం కూడా మరి పరిశుద్ధ దినములో మనం ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగినటువంటి, కృప కలిగినటువంటి, కృపామయుడు, కృపా శక్తిమంతుడైన మరి సర్వోన్నతుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి మరి యొక్క శుభాతులను నడిపించాడు. మీ అందరికి కూడా మరి పరిశుద్ధమైనటువంటి దినము, పరిశుద్ధుడు మనకు ఏర్పాటు చేసినటువంటి దినము కనుక ఇంకొక మాట మనకు సెలవిస్తున్నాడు ఏంటంటే ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి ఈ యొక్క రోజు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఎందుకంటే ఈ ఆహ్వానం మనము ఆయన సమీపంగా ఉన్నటువంటి దినంలో, ఆయన సమీపంగా ఉన్నటువంటి సమయంలో మనం వెతికిన ఆయన మనకు దొరుకును అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. కాబట్టి ఆయనను మనము వెతికేటువంటి వారముగా ఉండాలి. ఆయనను మనము సేవించేటువంటి వారముగా ఉండాలి. ఆయనను మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలన్నదే లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి మనం నడిపిస్తున్నటువంటి విధానమును మనము ఎంతగానో మనం ఆయనకు రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే అల్పమైనటువంటి మనల్ని ఆయన మరుగు చేసుకొని చిన్న మందగా ఉన్నటువంటి మనందరిని కూడా జ్ఞాపకం చేసుకొని మన మధ్యలో అనేక కార్యములు ప్రభుత్వాన్ని జరిగిస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకు ఆయనకు మనం రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. అందరం కూడా మరి లేచి నిలబడదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం మనం ఈనాడు జ్ఞాపకం చేసుకుందాం.
హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 'పరమ తండ్రి మీ స్తోత్ర, హల్లెలూయా, పరమ తండ్రి మీ స్తోత్ర, హల్లెలూయా, 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 హల్లెలూయా. 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ ఎలోహిమైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరుల చేత రక్షణ నందఘోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు ఎలోహిమని మేమిక మీదట మా చేతి పనితో చెప్పుము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసిత్తురు. లెబానోను ద్రాక్షారసము వలె వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా తండ్రి పరిశుద్ధులైన స్వామి సేవాలు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుని యొక్క వాక్యం మనము ధ్యానించుకుంటూ మనం ఆయన స్మరించుకుంటూ మనం ముందుకు కొనసాగిపోదాం. చదవబడినటువంటి లేఖన భాగము సర్వోన్నతులు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క లేఖన అంశం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఏమని ఆయన సెలవిస్తున్నాడు? హోషేయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు యొక్క పాపమును గూర్చి.
అంటే ఇశ్రాయేలు ప్రజలు అయినటువంటి వారు మనమైనటువంటి మనందరం కూడా ఇజ్రాయిల్గా ఉన్నటువంటి మనందరం కూడా సర్వనందిత ఏ విధంగా మనం ఉన్నాం అన్నది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 14వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథంలో మనం చదవబడిన లేఖన భాగం 14వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ ఎలోహిమైన యెహోవా తట్టు తిరుగుము. ఏమండి, మనందరము కూడా ఎవరి తట్టు తిరగాలి? ఎవరి తట్టు తిరగాలి? పరమ తండ్రి అయినటువంటి పరిశుద్ధుడైన ఆయన తట్టు తిరగాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని తిరగాలంటే సర్వోన్నతుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన రక్షించడానికి యోగ్యుడు. రక్షణ నందదగిన వారికి, అదేవిధంగా రక్షణ కావాలనుకునే వారందరూ కూడా ఎవరి తట్టు తిరగాలంట? యెహోవా తట్టు తిరగమంటున్నాడు. ఎందాక నీవు ఎలోహిం తట్టు తిరగక ముందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందాక ఇంకా మరి ఎలా ఉన్నావు? తిరుగుబాటు చేసేటువంటి వాడుగా మిగిలిపోతావు. ఎందాక నీ పాపం చేత నువ్వు కూలిపోతావు. ఆయన అంటున్నాడు, నీ ఎలోహిమైన యెహోవా తట్టు తిరుగుము అని నీకు సెలవిస్తున్నాను. ఇంకొక మాట ఇక్కడ చెప్పబడుతుంది, చూడండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. ఏం చేయాలి ఇప్పుడు? మీరందరూ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు మనందరం కూడా మాటలను మనం సిద్ధపరచుకొని ఎవరి తట్టు తిరగాలండి? ఎవరి తట్టు తిరగాలి? యెహోవా తట్టు తిరగాలి. ఎందుకు అంటే మనము మన పాపముల చేత కూలిపోకుండా, నశించుకోకుండా సర్వోన్నతుడు మన యొక్క పాపము దోషమును పరిహరించువాడు గనుక ఆయన తట్టు మనము తిరగమంటున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడింది, చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. యెహెజ్కేలు రాసిన గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ చక్కటి మాట రాయబడింది. పద్నాలుగో అధ్యాయము 4వ వచనం చదువుదాం. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము. ఎలోహిమైన యెహోవా సెలవిచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరు గనుక నేను వారి హృదయమును
లోపరచునట్లు నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. పరమతండ్రి మీకు స్తోత్రం. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ సెలవిస్తున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, మీరు గమనించినట్లయితే సర్వోన్నతుడు మన యొక్క పాపముల చేత మనము కూలి ఉన్నాం. ఏంటి ఆ పాపం అంటే విగ్రహములు మన మనసులో నిలుపుకోవడం అంట. ఏమండి, విస్తారమైన విగ్రహములను నిలుపుకోవడం వల్ల నీవు ఆయన దృష్టికి ఏం చేసినావు? పాపం చేసి ఉన్నావు. పరమతండ్రి మీకు స్తోత్రం. మన మనస్సులో విగ్రహములకు చోటు ఏమనదు, చోటు ఇవ్వద్దు. ఎందుకంటే సర్వోన్నతుడు అంటున్నాడు, నీ మనస్సున అంటే నీ హృదయంలో నాకు స్థానం. ఎందుకంటే నీ హృదయంలో ఆయన ఆలయముగా అంటే ఆయన స్థలముగా చేసుకున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. అందుకని నరులైనటువంటి మనందరూ కూడా మన హృదయమును ఆయన ఆలయముగా మలుచుకున్నాడు. కనుకనే పరిశుద్ధుల ఆలయముగా మనం ఏం చేయాలంట? మన హృదయములో సర్వోన్నతుని యొక్క మాటను నింపుకోవాలి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక మాట ఇక్కడ 6వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ఎలోహిమగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కాబట్టి ఇశ్రాయేలుకు ఇలా సెలవిచ్చు, ఏంటండి? విస్తారమైన విగ్రహములను నీ మనసులో ఉంచుకున్నావు, నీ మనసున లోపరుచుకున్నావు, నీ మనసుని నీ హృదయాన్ని ఆ విగ్రహముల చేత లోపరుచుకున్నావు గనుక, ఆ పాపం చేత నువ్వు ఉన్నావు గనుక నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను సరి చేయడానికి, నీ దోషమును ఏం చేయడానికి అంటే సరి చేయడానికి. అందుకని ఆయన తట్టు తిరగమంటున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరిగి రండి అని సెలవిస్తున్నాడు తండ్రి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మీ విగ్రహములను విడిచిపెట్టి ఏం చేయాలండి ఇప్పుడు? కాబట్టి ఇశ్రాయేలీయులారా, నీవు ఈ మాట చెప్పుము, ఎలోహిమని యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి అంటున్నాడు. ఇదేనంట, మనం మనసు త్రిప్పుకోవాలి. ఎందుకనంటే మనము ప్రియులారా మరి సంపూర్ణమైనటువంటి ఏం కావాలి? స్వస్థత పొందుకోవాలి. పరమతండ్రి మీకు స్తోత్రం. సంపూర్ణమైనటువంటి స్వస్థత మనకు కావాలంటే మన మనస్సును సర్వోన్నతుని తట్టు తిప్పుకోవాలంట. పరమతండ్రి మీకు స్తోత్రం. ఎందుకు మన మనస్సును ఆయన తట్టు తిప్పుకోవాలంటే, చూడండి ఇక్కడ చక్కగా మనకు ఆయన మాట్లాడుచుకున్నాడు. 10వ వచనం ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు, తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమను అపవిత్రపరచుకొనకయు నుండి నా జనులగునట్లును నేను వారికి ఎలోహిమై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగ చేసుకునే దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన ఆ దృష్టికి పాపము చేసినదో, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండిన ఎడల అంటే ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు అని ఇక్కడ సంపూర్ణంగా సర్వోన్నతుడు సెలవిస్తున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. అంటే నీ నీతిని బట్టి నువ్వు మాత్రమే రక్షించబడతావు. నీతో పాటు ఉన్నవారు ఏం చేయబడరు. పరమతండ్రి మీకు స్తోత్రం. అంటే నీకు నువ్వుగా రక్షించబడాలనంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నీ ఎలోహిమని యెహోవా సెలవిచ్చింది ఏమన్నా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసును త్రిప్పుకోమని. నీ మనసును త్రిప్పుకున్నట్లయితే నీవు రక్షించబడడానికి అవకాశం
ఉన్నది. ఈ అంత్య దినాలలో సర్వోన్నతిని తప్పి మనం తిరిగి ఉండాలి. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, ఈ ఎలోహిము ఒక్కడే అని సెలవిస్తున్నాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. ఏమండి, ఆయన ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడైనటువంటి ఆయనను, అంటే ఆయన ఈ సృష్టిని చేసినటువంటి, జగత్తుకు పునాది వేసినటువంటి ఆ సర్వోన్నతిని మనం మహిమపరచగలిగితే, మనం ఆయన తట్టు తిరగలిగితే ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏంటి? నోవాహు, దానియేలు, యోబు. ఎవరంట? ఎందుకు ఇక్కడ వీళ్ళ యొక్క విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఆనాడు నోవాహు గారు మాత్రమే రక్షించబడ్డాడు. ఏమండి, అనేక మంది పాపం చేస్తున్నప్పుడు మరి మనుషులందరూ కూడా సర్వోన్నత దృష్టికి పాపము చేసిన దినములలో నోవాహు గారు మాత్రమే రక్షణ పొందగలిగాడు. ఎందుకంటే ఆ కుటుంబం మాత్రమే రక్షణ పొందుకున్నది. పర్వతనేమి స్తోత్రం. హల్లెలూయా. మరి బబులోను దేశంలో మరి అనేక మంది ఎలోహింకు మరి ఎనదటి తిరిగి చూసినా కూడా దానియేలు గారు, వారితో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు మాత్రమే రక్షించబడ్డారు. పర్వతనేమి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరి నీతిని, అంటే నీతి మరణం నుంచి రక్షిస్తుందని మనం తెలుసుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో నుంచి. పరమతండ్రి యొక్క మాటను మనం వినడానికి వేగిరపడదాం. ఎందుకంటే ఆయన మాట మనల్ని జీవింపజేస్తుందని వింటున్నాం. ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది అని తెలుసుకుంటూ ఉన్నాం. మనం తెలుసుకున్నటువంటి విషయాలను మనం ఎందుకు మర్చిపోతున్నాం? అందుకని ఇక్కడ నీవు ఆయన తట్టు తిరగమంటున్నాడు, నీ మనసును త్రిప్పుకోమంటున్నాడు. వినగలిగినటువంటి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మనస్సును సిద్ధపరచుకోమని నీతో పరమతండ్రి మాట్లాడుతున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఆయనకు మరి ఆయన దృష్టికి పాపం చేసిందో ఆ దేశానికి ఆయన విరోధి అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వము, అదేవిధంగా ఈ గ్రామం, ఈ యొక్క పట్టణం, ఏ దేశమైతే సర్వోన్నతికి విరోధంగా పాపం చేస్తుందో ఆ దేశం అంతటి మీదకి ఏం చేస్తుందంట? ఏం చేస్తారండి? కరువు రప్పిస్తుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. కరువును పంపించి మనుషులను, పశువులను నిర్మూలన చేసేవాడే. కాబట్టి ఆయన నిర్మూలన చేయకుండా మనం రక్షించబడాలంటే ఆయన తరచు మనము తిరగాలి. మన మనస్సును త్రిప్పుకోవాలంట. మన మనసులో నిలుపుకున్నటువంటి ప్రతి విగ్రహాన్ని మనము విడిచిపెట్టమంటున్నాడు. ఎందుకంటే విగ్రహముకు ఆయనకు ఎటువంటి సాంగత్యము, పర్వతాన్ని మీకు స్తోత్రం, ఆ పొందిక అనేది ఉండదు. విగ్రహంతో ఆయనను మనము పొందిక చేయలేము. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము ఏం చేస్తున్నామంటే మైమర్చిపోయినటువంటి మనం ఎవరమో మనము ఆయన యొక్క సజీవమైనటువంటి ఆ సృష్టికర్తను మొక్కకుండా సృష్టాదిని, అంటే సృష్టిని మనము పూజించి పాపం చేస్తున్నాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మనం ఒకసారి మన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా రాయబడింది. రోమా రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయము 24వ వచనంలో అపోస్తలుడైన సౌలు గారు వివరిస్తున్నాడు. చూద్దాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి
వారు తమ హృదయం అందు అంటే హృదయముల యొక్క దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు ఎలోహిం వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు ఎలోహిం సత్యమును అసత్యములకు మార్చి ఎలోహిమును సత్యం ఎలోహిం యొక్క సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు బదులు సృష్టమును పూజిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సృష్టికర్తకు బదులుగా ఏం చేస్తున్నారు? సృష్టమును పూజిస్తున్నారు. అంటే సృష్టికర్త ఒక్కడే అని సెలవిస్తున్నటువంటి రీతిగా నీవు నీ యొక్క విగ్రహములన్నింటినీ విడిచిపెట్టమంటున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఏమండి? విగ్రహములను విడిచిపెట్టి నీవు సర్వోన్నతి చెంతకు చేరితే నీవు రక్షించబడతావని చెప్తున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎలోహిం యొక్క సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు బదులుగా అసలు సృష్టికర్తను మొక్కాల్సినటువంటి స్థానంలో ఏం చేస్తున్నారు? సృష్టాన్ని అంటే సృష్టిని పూజిస్తూ పాపము చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పాపం చేత కూలిపోయినటువంటి నీవు మరలా నీవు తిరిగేటువంటి అవకాశం నీకు తండ్రి కల్పిస్తున్నాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. పాపము చేత కూలిపోయి నువ్వు ఎటువంటి అంటే ఆ సృష్టికి బదులుగా అంటే సృష్టికర్తకు బదులుగా ఆ సృష్టమును పూజించి ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో ఆ పాపమును ఏం చేస్తున్నాడంటే అయినా నీవు ఆ పాపము చేత కూలిపోయినప్పుడు నీతో మాట్లాడుతున్న నీవు తిరిగిరా అని. తిరిగి వచ్చి ఏం చేయాలంట? నీ మాటను సిద్ధపరుచుకొని అయ్యా నేను ఇదిగో నీకు బదులుగా ఈ సృష్టిని ఎంతవరకు పూజించాను, ఈ సృష్టిలో నాకు సహాయం కలుగుతుందని నమ్మాను, మరి ఇంతవరకు నేను ఈ సృష్టాన్ని నేను పూజించాను, మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరని మనం సంపూర్ణంగా నమ్మితే సర్వోన్నతుడు మన తట్టు తిరుగుతాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన చక్కగా సెలవించాడు, వెదకుటి మీకు ఏం చేయబడుతుంది? దొరుకును, తట్టుడి మీకు తీయబడను. చూడండి ఆ మాట మనం మత్తయి సువార్తను చూద్దాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడిగే ప్రతి వారికి ఇవ్వబడుతుంది. ఏమని అడగాలంటే, అయ్యా నేను ఇంతవరకు సృష్టాన్ని పూజించాను, నిన్ను పూజించలేకున్నాను, నిన్ను పూజించేటువంటి ఏం చేయాలి? భాగ్యాన్ని కలిగించమని సర్వోన్నతిని ఎదుట మన యొక్క పెదవులు మన మాటలు సిద్ధపరచుకొని ఆయన ఎదుట మనము సాగిల పెడితే ఆయన నీ తట్టు తిరుగుతాడంట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనకు ఒక మాట చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, యాహ్వా తట్టు నీవు తిరిగితే నీ తట్టు ఆయన తిరుగుతాడు. అంటే మనం ఆయన దగ్గరకు రావాలి, మన దగ్గరకు ఆయన తప్పకుండా నీ చెంత ఉంటాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. నీ చెంత ఉండి నీ చింత యావత్తు కూడా సర్వోన్నతుడే ఏం చేస్తాడది? మోస్తాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నీకు రక్షణ కలిగించేది ఆయన మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలి. ఈ దినం ఈనాడు నీ మనసును త్రిప్పుకోవాల్సినటువంటి రోజు. నీ మనసును త్రిప్పుకొని నీకున్నటువంటి మరి ఇంకొక మాట ఏంటంటే, హెచ్కేల్ గ్రంథంలోనే చాలా చక్కటి మాట రాయబడింది. 33వ అధ్యాయం 10వ వచనం 11, 12 చదువుదాం. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను
33వ అధ్యాయము హెజ్కేలు గ్రంథము 10, 11, 12 చదువు. 10వ అధ్యాయము 33వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. నరపుత్రుడా ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. ఏం పడి ఉన్నాయి? ప్రియులారా, నీ పాప దోషమే నీ మీద, కాబట్టి మనము క్షీణించిపోతున్నాం. ఏమండి? నీలోను నాలోను మనందరిలోనూ క్షీణత ఇంకా ఉన్నదంటే మన కారణం ఏంటి? కారణం ఏంటండి? హల్లెలూయా. మనకు స్వస్థత కలిగి ఉండాలంటే మనలో ఉన్నటువంటి ముందుగా మన యొక్క పాపము ఏం చేయబడాలి? పరిహరించబడాలి. పర్వతాన్ని మీకు స్తోత్రం. అందుకని ఆయన దగ్గరకు వచ్చి నీవు పరిహరించని అడుక్కోవాలంట. ఆయన తట్టు తిరిగి, అయ్యా నువ్వు నా పాపములు పరిహరింపు అని వేడుకోవాలని ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలు పాపం చేతి కూలిపోయినావు కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ మాటలు సిద్ధపరుచుకొని నీ పెదవులతో ఎలోహిమును నీ పాపములు పరిహరింపమని అడుగు. పరమతండ్రి మీకు స్తోత్రం. అడిగినప్పుడు ఆయన నీకు ఏం చేస్తాడండి? పరిహారము చెల్లిస్తాడు. అంటే పరిహారము ఆయన పరిహారము ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆయన తట్టు తిరగాలని ఇక్కడ చక్కగా సెలవిస్తున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువు ఒకసారి. మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొని మాట నిజమే, కాగా వారితో ఇట్లను. మనం ఎట్లు బ్రతుకుదామని చెప్పుకొని మాట నిజమే, కాగా వారితో ఇట్లనము. నా జీవము తోడు, నా జీవము తోడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. ఆయన జీవాన్ని ఆయన ఇక్కడ సాక్షిగా పెడుతూ ఉన్నాడు. ఏం సంతోషం లేదంటే దుర్మార్గులు నశించిపోవటము సర్వోన్నతికి ఇష్టము, సంతోషం లేదు. అంటే పాపము చేసేవారు నశించిపోవటము సర్వోన్నతికి ఇష్టం లేదు. అయితే మనమైతే నీ పాపము చేత నువ్వు చనిపోవాలని మనం ఏం చేస్తుంటాం అంటే, దేవుని నీవు చెడుతనం చేస్తున్నావురా, నీ చెడుతనము నిన్ను మరి ఆ చెడుతనాన్ని బట్టి అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. నశించిపోవాలని అంటే నీవు ఆ విధంగా మనం శపిస్తూ ఉంటాం. కానీ సర్వోన్నతుడు ఇక్కడ నిన్ను శపించట్లేదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే దుర్మార్గత నుండి నువ్వు మరలిపోయినప్పుడు, ఆ దుర్మార్గత నుండి నువ్వు తొలగిపోయినప్పుడు, దుర్మార్గతను నువ్వు విడిచినప్పుడు నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు ఆయన. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నీకున్నటువంటి దుర్మార్గత నుండి నువ్వు తొలగిపోయినప్పుడు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుందంట. అంటే నీవు ఎప్పుడైతే నీ దుర్మార్గతను విడిచిపెడతావో, నీకు విస్తారమైనటువంటి గ్రహములను విడిచిపెడతావో, నీలో ఉన్నటువంటి నీ హృదయంలో పాతుకొని పోయినటువంటి విస్తారమైన సృష్టి యావత్తులో ఉన్నటువంటి విగ్రహాలు, హల్లెలూయా, హల్లెలూయా, అది సృష్టికర్తకు బదులుగా నువ్వు పెట్టుకున్నటువంటి అనేకమైన విగ్రహాలు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నిజ ఎలోహిం అంటే నిజ దేవుడి దగ్గరకు మనం ఏం చేయాలి? తిరగాలి. నిజ దేవుడి దగ్గరకు మనం తిరగాలి. ఎందుకు అనంటే నిజ దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఎవరు సమర్థుడండి? సర్వ సృష్టికర్త మాత్రం. అంటే ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో వారు మాత్రమే రక్షించడానికి సమర్థుడు. అదేవిధంగా ఈ సృష్టిని నాశనం చేయడానికి కూడా ఆయనకు మాత్రమే అర్హత ఉంటుంది. హల్లెలూయా.
హల్లెలూయా. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చక్కగా చెప్తుంది. ఏంటంటే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నీవు చేసుకున్నటువంటి వస్తువు చూడండి, అది నీకుగా అంటే నీ ఆధీనంలో ఉంటుంది. కుమ్మరి వారు ఒక కొండ చేస్తారు, ఎవరి ఆధీనంలో ఉంటుంది? అతని ఆధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వం మీకు స్తోత్రం. దాన్ని పగలగొట్టడానికి అతనికి అధికారం ఉంటుంది, దానిని మరి చక్కగా నిర్మించడానికి అతనికే అధికారం ఉంటుంది. ప్రభుత్వం మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి మనము ఆయన చేతిలో ఎలా ఉన్నామంటే ఆ కుమ్మరి వాని కొండ వలె ఉన్నాం. ఏమండి? ప్రభుత్వం మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరమతండ్రి అంటున్నాడు, నిన్ను పెళ్ళగించడానికి నిర్మించడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉన్నదని. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనం చూస్తే వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడింది, చూద్దాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యాకోబు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటున్నాడు. ఏమని అంటే ఇక్కడ ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి ఈ మట్టికి అంటే తాను ఏ విధంగా అయితే చేశాడో అలా మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరెవరి చేతిలో ఉన్నామండి? దేవుడు మన చేతిలో ఉన్నాడా? మనం దేవుని చేతిలో ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గీసినటువంటి బొమ్మలు, ఆయన చేత సృజించబడినటువంటి బొమ్మలు మన ప్రభుత్వానికి స్తోత్రం. ఆయన ఇమేజ్ అంటే ఆయన తన స్వరూపంలో మార్చుకున్నటువంటి అంటే ఆయన స్వరూపంలో చేసినటువంటి మనము మరి మనుషులమైనటువంటి మనం ప్రియులారా ఆయన చేతిలో మనం ఉన్నాం అన్న సంగతి మర్చిపోకండి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆ సంగతి కనుక మనం మర్చిపోతే మనం ఏమైతాం? నశించిపోతాం. తండ్రి చేతిలో నేనున్నాను, ఆయన పాత్రగా నేను వాడబడాలి, ఆయన సంతోషించేవాడుగా. ఎప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు? దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు, నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడట. ప్రభుత్వానికి స్తోత్రం. నీవు ఎలోహిమ తట్టు తిరిగినప్పుడు ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నీ మనసును ఆయన తట్టు తిప్పుకున్నప్పుడు, నీ మనసులో ఉన్నటువంటి విస్తారమైన విగ్రహములను నువ్వు విడిచిపెట్టినప్పుడు, సృష్టిని మరి పూజించకుండా సృష్టికర్తను మాత్రమే పూజించేటప్పుడు నిన్ను ఆయన మరి ఏం చేస్తాడంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడట. ప్రభుత్వానికి స్తోత్రం. ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. 7వ వచనం. దాని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి నేను చెప్పి ఉండగా 8వ వచనం. ఏ జనమును గూర్చి నేను చెప్పి ఉందునో ఆ జనము. ఏమండి? ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నటువంటి మనము ఆయన ఏ జనముల గురించి చెప్తూ ఉన్నాడు, మనల గురించి చెప్పాడు అనుకోండి. ప్రభుత్వానికి స్తోత్రం.
హల్లెలూయా. ఈనాడు నిన్ను గురించి కానీ నన్ను గురించి కానీ చెప్తూ ఉన్నాడు తండ్రి. నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితే ఈనాడు ఆయన చెప్తున్నటువంటి మాట నీ హృదయంలోనికి చొరబడినట్లయితే, నీ మనసులోకి నీ యొక్క హృదయంలోనికి ఆయన యొక్క వాక్కు వెళ్ళినట్లయితే నువ్వు రక్షించబడడానికి అవకాశం ఉంటది. అమ్మా ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏ జనముల గురించి నేను చెప్పినో ఆ జనము చెడుతనము చేయటం మారిన ఎడల, ఒకవేళ నేను చెడుతనం చేయడానికి మారకుంటే, మారడానికి ఆలోచన చేస్తే ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నేను చెడుతనం చేయకుండా ఉండాలి అని ఒకవేళ నువ్వు నిశ్చయించుకుంటే నీ మనసులో, ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటిదాకా నేనైతే జరిగించాను, నా పాపం వల్ల నేను కూలిపోయాను. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పటి వరకు నేను సృష్టిని పూజించాను, సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించాను. ఇక నుంచైనా నా చరిత్రను నేను మానుకోవాలి అని మనసులో నువ్వు అనుకుంటే, ఆలోచన చేస్తే రాత్రి అంటున్నాడు తండ్రి, మానుకొని ఎడలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడును అంటున్నాడు. అంటే ఇక కీడు చేయడు ఆయన. ఏమండి? కీడు చేయడానికైనా సంతాపపడతాడంట నిన్ను గురించి. హల్లెలూయా. అంటే నువ్వు మానుకుంటేనే, మానకపోతే నీ మీదకి రావాల్సిన గ్రత వస్తుంది. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనంలో చక్కటి మాట ఉన్నది. 10వ వచనం, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల వారికి చేయదలిచిన మేలును గురించి నేను సంతాపపడుదును. అప్పుడు మేలు చేయగా చూసారా, కీడును గురించి ఆయన సంతాపపడుతూ ఉన్నాడు. ఎప్పుడనంటే నువ్వు చెడుతనాన్ని మానుకుంటే. అర్థమైందా? అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు చెడుతనాన్ని మానుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లరా, మేలు జరుగుతుంది. మానుకోకపోతే మేలుకు బదులు ఏం జరుగుతుందట? కీడు జరుగుతుంది. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణం వారి దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళాడు. ఆ ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడా ఆ నినివే పట్టణం అంతటా. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఏమని ప్రకటన చేస్తున్నాడు ప్రియులారా? ఏమని ప్రకటన చేస్తున్నాడంటే, మరో 40 రోజుల్లో మీ యొక్క పట్టణము, అందుకని ఏ జనమైతే, ఏ దేశమైతే ఆయన మాట విన్నదో ఆ దేశం ఆయన నశింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఏ జనమైతే, అంటే ఏ జనులైతే ఆయన మాట వినరో ఆ జనుల మీదకి ఆయన ఉగ్రతను తెప్పించడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. ప్రభు తండ్రి స్తోత్రం. కాబట్టి నీ దుర్మార్గతను బట్టి నువ్వు నశించిపోకుండా దుర్మార్గతను విడిచిపెట్టి రక్షించబడమే, బ్రతకడమే సర్వోన్నతుడు సంతోషంగా భావిస్తున్నాడు. ప్రభు తండ్రి స్తోత్రం. హల్లెలూయా. యోనా రాసిన మరి ఆ యొక్క ప్రవక్త గారు సెలవిచ్చిన రీతిగా మనం ఒక మాట చూద్దాం. యోనా రాసిన గ్రంథంలో చక్కటి మాట రాయబడింది. చూడండి ప్రియులారా, ఇక్కడ యోనా గారితో సర్వోన్నతుడు సెలవిచ్చినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యోనా లేచి యాఫా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము ఎలోహిం దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1
దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి. 4వ వచనం ఈ విధంగా రాయబడింది ఏంటంట, యోన ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణం అంత దూరం ప్రకటిస్తుంటే సంచరిస్తూ ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా ఇక 40 దినములు, ఇక 40 రోజులు మాత్రమే ఉంది ఈ పట్టణానికి కీడు రావాల్సిన రోజు అని. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులు కండి? 40 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది. ఈ సమయంలో మీరు ఏం చేయాలి? ఏం చేయాలట? రక్షించబడాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఈ సమయంలో సర్వోన్నతిని తట్టు మీరు తిరగాలి. తిరిగితేనే రక్షించబడత, లేదా నాశనం వచ్చేస్తుంది అని ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రవక్త గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట ప్రవక్తకి? ఎవరు చెప్తున్నారండి? యెహోవా ఆ ప్రవక్తతో ఆజ్ఞించాడు. యెహోవా ఆజ్ఞించిన ప్రకారమే, అంటే సర్వోన్నతుడు సెలవిచ్చిన ప్రకారమే ఈ ప్రవక్త గారు మాట్లాడుతున్నారు నినేవే పట్టణస్థులతో. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం ఒకసారి చదువుదాం. నినేవే పట్టణపు వారు ఎలోహిము యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి ఇక నాశనం వస్తుందని ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో పాపం అందరూ భయపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నినేవే పట్టణస్థులందరూ కూడా భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? వాళ్ళు ప్రవక్తకు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? పరమ తండ్రి మాటకు భయపడ్డారు. హల్లెలూయా. ఎవరైతే ఎలోహీ యొక్క మాటకు భయపడతారో వారే రక్షించబడతారు. నినేవే పట్టణస్థులు భయపడ్డారు కాబట్టి ఆనాడు వారి మీదకి రావాల్సినటువంటి కీడు సర్వోన్నతుడు రప్పించలేదు. సంతాపపడ్డాడు ఆ కీడును బట్టి. ఏం చేశారది? మేలును వాళ్ళకి సమకూర్చారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నినేవే పట్టణపు వారు ఎలోహిము యందు విశ్వాసం ఉంచి ఒక విశ్వాసం ఏం చేశారంటే ఉపవాస దినమును చాటించారు. అవును, మేము తండ్రికి విరోధముగా ఇంతవరకు నడుచుకున్నాం, తండ్రికి వ్యతిరేకంగా మేము ఇంతవరకు జీవించాం, మా పాపం చేత మేము నశించుకోవాల్సిన వారమై ఉన్నాం అని వారు గ్రహించారండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. గ్రహించి ప్రియులారా, అల్పులు ఘనులు చిన్నలు పెద్దలు అందరూ కూడా రాజుతో సహా, ఆ యొక్క నినేవే పట్టణస్థుడైన రాజుతో సహా ఏం చేశారంటే మరి సర్వోన్నతిని వేడుకున్నారు. ఏం చేశారు? అంటే ఆయన తట్టు తిరిగారు. ఇప్పుడు వాళ్ళు పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నినేవే పట్టణస్థులందరూ కూడా సర్వోన్నతిని తట్టు తిరిగారు. ఎందుకంటే 40 రోజులు మా పట్టణం నాశనం కాబోతుంది కాబట్టి ఈ నాశనాన్ని తప్పించగలిగిన వాడు ఆయనే. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎవరైతే ఈ నాశనాన్ని తప్పించగలుగుతారో ఆ సమర్థుడు ఎవరయ్యా అంటే నాశనాన్ని తెప్పించిన వాడి నాశనాన్ని తీసివేయగలుగుతాడని వాళ్ళందరూ గ్రహించి ప్రియులారా, మరి ఆ నినేవే పట్టణస్థులందరూ కూడా ఏం చేశారంటే 9వ వచనం కదా, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారములను మానివేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాము చేయు బలాత్కారములు ఏం చేయాలట? మానివేయవలెను. ఏం చేయాలండి? బలాత్కారంగా జీవిస్తే నీ బలాత్కారం నుండి నువ్వు తొలగిపోవాలి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా ఎలోహిమును వేడుకొనవలెను. అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న
చూచి పశ్చాత్తాపుడై వారు చేయించున్న క్రియలు అంటే ఎవరి క్రియల వలన వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరండి? సర్వోన్నతుడు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ ఏం చేయొచ్చు, విస్తారమైన విగ్రహాలని మనసులో ఉంచుకొని ఆయనకు విరోధంగా పాపం చేయొచ్చు. పడుతుంది నీ స్తోత్రం. ఇకనైనా ఇప్పటికైనా నువ్వు ఆయన తట్టు తిరిగితే, నేనేమి పట్టణస్థులాగా ఆ దుర్మార్గతను విడిచిపెడితే, బలాత్కారమును మానుకుంటే మనుషులందరినీ సర్వోన్నతుడు ఇక్కడ రక్షించడానికి సమర్థుడు. పర్వతానికి స్తోత్రం. ఏ జనమైతే ఆయన మాట వింటుందో ఆ జనమును ఆయన ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి నేనేమి పట్టణం వారు యోనా గారు వచ్చేటువంటి ఆ సమయానికి వారందరూ కూడా బలాత్కారులుగా ఉన్నారు, దుర్మార్గం చేసేవారుగా ఉన్నారు, దుష్ట సాంగత్యాన్ని జరిగించేటువంటి వారుగా ఉన్నారు. సర్వోన్నతుని యొక్క భయము ఒక్కడిలో కూడా లేదు. ఆ నినేవే పట్టణస్థుగా ఆ 3 రోజుల ప్రయాణం అంత పట్టణం అంట, పెద్ద పట్టణం నేవే పట్టణం. ప్రవక్త స్తోత్రం. ప్రవక్త ఒకడే మాట్లాడుతుంది. ప్రవక్త అసలు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక సమయంలో ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఈ బలాత్కారుల మధ్యలో ఒకవేళ నేను చెప్తే, సర్వోన్నతుని యొక్క మాట చెప్తే నేను ఒక్కడిని నన్ను చంపేస్తారు అనుకున్నాడు. భయపడతాడు. ఏమండి? భయపడ్డాడు ఆ ప్రవక్త. భయపడి నినేవే పోమంటే తర్షీషుకు పోయాడు. ఆ సర్వోన్నతుడు తర్షీషు నుండి మళ్ళీ నినేవేకు రప్పించాడు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాకు తప్పదని ప్రకటించడం మొదలుపెట్టాడు. 40 రోజు వచ్చేసరికి అందరూ మారిపోయారు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క చెడుతనమును విడిచిపెట్టారు. వారు చేసినటువంటి వారు ఏం చేశారంట? దుర్మార్గతను విడిచిపెట్టారంట. జనులందరూ కూడా మనోపూర్వకముగా, అంటే ఎవరైతే ఆయనను మనోపూర్వకముగా వేడుకుంటారో వారిని ఆయన ఏం చేస్తారంట? కాపాడుతారంట. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలు ఎలోహిం చూసి పశ్చాత్తాపుడై వారికి ఏం చేసిందండి? వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. తాను చేయదునని మాట ఇచ్చిన కీడు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వారు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టారు కాబట్టి. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన తట్టు తిరుగుతావో ఆయన నీ తట్టు ఉంటాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, సర్వోన్నతుని యొక్క చెంతకు మనము చేరి ఉండాలి. మనం ఆయన తట్టు తిరగాలి. ఎందుకంటే మన దోషమును బట్టి, మన పాపమును బట్టి మనం నశించుకోకుండా ఉండాలంటే మన యొక్క దోషములు, మన పాపములన్నింటినీ కూడా, మన చెడుతనములను మానుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? మన మీద కీడు రాకుండా కాపాడుతాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు మన గుడారముకు సమీపించకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమండి? చెడుతనం మనం ఆనుకున్నప్పుడు, చెడుతనాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మన పరమతాన్ని ఏం చేస్తాడు? ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన 7 ప్రధాన దూతలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. నీకే సమయంలో ఏ దూత అవసరమైందో ఆ దూతను ఆయన పంపిస్తా. నీ కనపడరాదు, నిన్ను కాపాడుతారు. పరమతాన్ని మీకు స్తోత్రం. ఎవరో వచ్చి నిన్ను ఆపద నుంచి అడ్డు వేసినట్టుగా, ఆపదల నుండి నిన్ను పంపించినట్టుగా పరమ తండ్రి నిన్ను అలా కాపాడుతాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. దూతలు వచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటన చేస్తున్నారు? జనులందరూ వేడుకోవాలి, మీ పట్టణస్థులందరూ వేడుకోవాలి. మనోపూర్వకంగా, అంటే
మనస్ఫూర్తిగా తండ్రిని నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడే చెడు నడతను విడిచిపెట్టినప్పుడే ఆయన మిమ్మల్ని కనిగిస్తాడు, కనికరిస్తాడు. అన్నప్పుడు అల్పులు, ఘనులు, రాజులు, పశువులతో సహా వారు ఏం చేశారమ్మా? పరమ తండ్రిని వేడుకున్నారు. పరమ తండ్రిని స్తోత్ర. ఆ పట్టణస్థులందరూ సర్వోన్నతిని వేడుకున్నప్పుడు వారి మీదకి రావాల్సిన కీడు ఆయన రప్పించకుండా మేలును అనుగ్రహించాడు. పరమ తండ్రిని స్తోత్ర. హల్లెలూయా. ఆ మేలు పొందుకోవాలంటే మనము మన యొక్క పాపం నుండి ఏం చేయాలి? పరిహరించబడాలి. అంటే ఒప్పుకోవాలి మన పాపములు. యాఫా తట్టు మనము తిరగాలి. అంటే ఆ సృష్టికర్త తట్టు మనం తిరిగితే మన తట్టు ఆయన తిరుగుతాడు. ప్రవర్తన స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక ఒక మాట రాయబడింది, చూద్దాం. ప్రవర్తన స్తోత్రం. హల్లెలూయా. 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 యాకోబు రాసిన పత్రికలో చక్కటి మాట, 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై, బహుబలము గలదై ఉండును. బహుబలము గలదై ఉండును. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. మీ పాపములు ఒప్పుకోవాలి. ముందుగా ఒప్పుకుంటే మనము స్వస్థత పొందుకుంటామంట. పరమతండ్రి స్తోత్రం. అంటే మనలో పాపం ఉన్నప్పుడు మనకు ఏం కలుగుతుంది? అపవిత్రత ఉన్నప్పుడు, అవిధేయత ఉన్నప్పుడు మనకు అస్వస్థత మన యొక్క శరీరమందు మన గుడారమందు ఉంటుంది. ఎప్పుడైతే ఈ చెడుతనాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వోన్నతుడిలోనికి స్వస్థతను కలుగజేస్తాడంట. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకటి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతిమంతుని యొక్క ప్రార్థన ప్రభుత్వాన్ని ఆలకిస్తాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన సర్వోన్నతుడు ఆలకిస్తాడు. కాబట్టి మనము మన యొక్క దోషములు ఒప్పుకొని సర్వోన్నతుని ఎదుట సాగిలపడి, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు తండ్రి, నీకు మాత్రమే మేము మా మనస్సును అప్పగించేటువంటి వారముగా మేము ఉండటకు మీరు మాకు సహాయం చేయగలరని మనందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. 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 సర్వోన్నతుల సర్వశక్తిమంతుల భూమిని ఆకాశమును సముద్రముల సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి, ఆశ్వా మెస్సియా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్ర స్తుతి యాగములు తెలుస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ఎక్కడైనా భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు పాపముల చేత మేము నాయన నశించిపోయిన వారమైతే, కూలిపోయిన వారమైతే తండ్రి, మా పాపముల చేత మేము నశించిపోయినట్లయితే నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న నీకు స్తోత్రం. అయ్యా, మా పాపం నుండి మమ్మల్ని విడిపించి ఇదిగో మేము కీడు చేయడానికి అయ్యా త్వరపడకుండా మేలు చేసేటువంటి వారంగా మేము ఉండటకు సహాయం దయచేయండి. మేలుకరమైనటువంటి మార్గంలో మేము నడుచుకునేటువంటి దానితో మీరు మాకు దయచేయండి. బలాత్కారం మాల నుండి తొలగించండి. దుర్మార్గతను మమ్మల్ని విడిచిపెట్టేటువంటి దానితో మీరు దయచేయండి. దుర్మార్గత నుండి మేము తొలగిపోయి అయినా అయ్యా మన తండ్రి మీ యొక్క అయినా మీ వైపు తిరిగినట్లుగా మీకు దయచేయండి. అయ్యా, మీరు మాతో మాట్లాడుతున్నారు. మనస్సును తిప్పుకోవమని ఇశ్రాయేలు, నీ మనసును నీవు తిప్పుకొని నా వైపు నీవు తిరగమని మీరు సెలవిస్తున్నారు కనుక తండ్రి, నీ వైపు తిరిగించుంటే కనుక దయచేయండి. మేము స్వస్థత పొందినట్లుగా నాయన మా పాపములు మేము తండ్రి నీ ఎదుట ఒప్పుకొని అయ్యా వాటికి పరిహారం అనేటువంటి వారంగా మేము అన్నడుకు మీరు సహాయం తెచ్చింది. ఎట్లకు బదులుగా మా పెదవులను మీకు అర్పిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చారు కనుక
అయా నా తండ్రి మీరు మాకు మరి నా తండ్రి మేము అయా మా పాపంలో ఒప్పుకోవడానికి ఆయన మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క పెదవులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవిత్రత కలిగినటువంటి అయా జనుల మధ్యలో అపవిత్రత పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్యలో మేము అందరము నిలబడుచుంది ఆయన నేను మొరపెట్టుచుకున్నాను తండ్రి. మా మొర మీరు ఆలకించండి, అంగీకరించండి తండ్రి. స్వస్థత లేని వారికి ఈ దినము ఈ రాత్రి స్వస్థత మీరు దాయించండి. ఆయన నీకు స్తోత్రం. మీ కుమారులను ఆయన ఉపేంద్ర గారు మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ హార్ట్ ప్రాబ్లం విడిపించండి, సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. తన యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి అయా తన చెడుతనంలో మానుకొని నీ వైపుకు తిరిగినట్లుగా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. తండ్రి నీకు స్తుతి స్తోత్రములు, స్తుతి ఆకులు తెలుస్తున్న పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి. ఇంకా ఆయన ఆన్లైన్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నీ యొక్క అయాన పేరును బట్టి ప్రార్థించినటువంటి దాన్ని దయచేయండి. నీ పేరును బట్టి వారి ఆయన మనసులో స్మరణ చేసినటువంటి దానితో మీరు మాకు అనుగ్రహించండి. సృష్టానికి బదులుగా మేము ఇంతవరకు నా తండ్రి ఆయన సృష్టికి అయా మరి సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించినాం. దయచేసి మిమ్మల్ని మరి ఒకసారి మన్నించి సృష్టికర్తను మాత్రమే సేవించేటువంటి వారంగా మేము ఉండటకు మీరే మీ కృపల గురించి నడిపించి ఆశ్రయించి మహిమ పొందాలని నా శరీరుడు పరిశుద్ధులైన మీ ఆశీర్వాద మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ శుభాషలో